హృదయపూర్వకంగా దేవుడు మాట్లాడడానికి మేము ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనం అందరూ అడుగు పెడదాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడైన దేవ, ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన పరిశుద్ధ దినం నుండి పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సంఘ బిడ్డల కుటుంబాన్ని కాచి కాపాడి సజీవుల లెక్కల్లో మమ్మల్ని అందరినీ ఉంచి ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి మాకు ఈ చక్కటి అవకాశాన్ని, యోగ్యతను కలిగించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, భద్రపరుచుకునే హృదయాన్ని దయచేయండి, కృప చూపించండి ప్రభా. నాయన వాక్యం వెత్తిచుండగా దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఆ వాక్యం హృదయంలో 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించేటట్లు సహాయం చేయమని, కృప చూపించమని. వాక్యము కేవలం వినువారు మాత్రమే కాకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ప్రకారం మా అందరినీ దీవించి ఆశీర్వదించమని, కృప చూపించమని. మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి జవాబు పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వారము పర్యాంతము దేవుని వాక్యం వినడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడి యోగ్యతను మనకి కలిగించినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. అయితే గతించిన వారము మనము ఒక వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అదేంటంటే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పండి? దేవుని వాక్యము వినడానికి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవడానికి. అంటే మనం వాక్యం వినాలంటే ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హృదయం సిద్ధంగా లేకుండా నువ్వు వాక్యం ఎంత విన్నా కూడా ఆ వాక్యం మన హృదయం ఏం చేయదట? ఫలించదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, విత్తనం ఫలించాలంటే భూమిని ఏం చేయాలి? దున్నాలి. దున్నిన తర్వాతే విత్తనం భూమిలో పడితే అది ఏం చేస్తుంది? ఫలిస్తుంది, మొలకెత్తుతుంది. అలాగే మన హృదయం సిద్ధపాటుగా ఉంటేనే వాక్యం మనలో ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ఇప్పుడే ఫలించకపోవచ్చు. అది ఎప్పుడు ఫలిస్తుంది? విత్తనం వేసినట్టే ఫలిస్తుందా? ఫలించదు. అందుకే మన హృదయంలో విత్తనాలు పడి పడి అది ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తుంది? మొలకెత్తడం ప్రారంభిస్తుంది. అప్పుడు దేవునిలో గడపడాన్ని, దేవుని కొరకు బ్రతకడాన్ని అది మనకి ఏం చేస్తుంది? నేర్పిస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని వల్ల నా భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. యోహాను సువార్తలో యోహాను గారు ఏమంటారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు. నిజమైన వెలుగు ఏదండి? యేసుక్రీస్తు ప్రభువు అనే నిజమైన వెలుగు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది. అది ప్రతి మనిషిని ఏం చేస్తుందట? వెలిగిస్తూ ఉంది. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కనుక ఈ వెలుగు ఆయన లోకములో ఉండెను. ఆ వెలుగు ఎవరట? ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయన ఏం చేయలేదు? తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుడు పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండును, అది వెలుగై ఉండనని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజమే.
మనం పాడుకుంటున్నాం. చీకటి కమ్మిన ఈ లోకంలో దీపమొకటి వెలుగుచుండెను. చీకటి కమ్మిన ఈ లోకంలో వాక్యము దీపమై వెలుగుచుందట. అంటే మనందరికి ఇప్పుడు ఏం అవసరం అంటే వాక్యము చాలా అవసరం. ఎందుకంటే సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోను అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, మిమ్మల్ని అందరినీ భయపెట్టడం కోసం కాదు, కానీ నిజమే కాలము లోకాన్ని చూస్తుంటే చాలా భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం. మీరు భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నప్పుడు మనం వాళ్ళని చూసి, వాటిని చూసి, ఈ విపత్కరమైన పరిస్థితులను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే మరింత విశ్వాసం పెంచుకునే స్థితిలో మనము ఉండాలి. ఏం పెంచుకోవాలి? విశ్వాసం. ఇంకేం పెంచుకోవాలి? భక్తిని పెంచుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి జీవించాలి. ఈ చీకటి కమ్మిన లోకంలో మనకి వెలుగు అనే దీపం మన చేతిలో ఉంది కాబట్టి మనకి ఏ భయము లేదు. నిజమే. సమయం చూస్తుంటే, కాలం చూస్తుంటే ఏ రోజు ఏ పరిస్థితి ఎవరికి ఎలా వస్తుందో మనకి అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుడి వల్ల 2025 ప్రారంభమైన నాటి నుండి చాలా విపత్కరమైన పరిస్థితులు. ప్రారంభంలోనే ఫ్లైట్ యాక్సిడెంట్, ఇంచుమించు 300 మంది మరణించారు. నిజమే. ఫ్లైట్ ఎక్కేటప్పుడు వారు గమ్యానికే వెళ్తామనుకుని ఎక్కుతారు, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. తర్వాత బాణాసంచి కాలిపోయి ఒక గొడౌన్ అంతా తగలబడిపోయింది. అక్కడ మందులు తయారు, దీపావళి మందులు తయారు చేసేవారు అందరూ ఏమైపోయారు? చనిపోయారు. వారు ఆ రోజు అలా జరుగుతుందని వాళ్ళకి తెలియదు. అలాగే బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు అంతా తగలబడిపోతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. బస్సు కంకర లారీ గుద్దేసి కంకర అంతా బస్సులోనికి వెళ్ళిపోయిందని, అలా జరుగుతుందని వాళ్ళకు కూడా తెలియదు. ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయండి ప్రియమైన దేవుని వల్ల. ఇలాగ ఆలోచించుకుంటూ పోతే, ఇలా ప్రపంచాన్ని చూస్తూ పోతే ఏంటి ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకు జీవం విడిచి వాళ్ళని విడిచి ఎందుకు వెళ్ళిపోతుందని మనం ఆలోచించినట్లయితే ఒక భయం మనకు కలుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా దేవుని కొరకు బతుకుతామో వాళ్ళు ఎప్పటికీ ఏం చేయక్కర్లేదు? భయపడనక్కర్లేదు. ఎప్పుడు భయపడనక్కర్లేదు? దేవుని కొరకు బ్రతికేవాడు భయపడక్కర్లేదు. అంటే మన భక్తి మనకి ఏం చేయాలి? ధైర్యం పుట్టించాలి. మన భక్తి మనకి ఏం చేయాలి? యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు. మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణ. నాకు అంటున్నాడు యోబు, నాకు ఏమున్నా లేకపోయినా. యోబు కళ్ళ ముందే తన బిడ్డలందరినీ ఏమైపోయాడు? కోల్పోయాడు. ఆస్తిని, అంతస్తుని అన్నింటినీ కోల్పోయాడు. అటువంటి టైంలో యోబు గారికి ఏం ధైర్యం పుట్టించింది? భక్తి. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనకి భక్తే మనల్ని ఏం చేస్తే ధైర్యము మనకి పుట్టిస్తుంది. నిజమే. మనం ఏం భయపడక్కర్లేదు. ధైర్యం, భక్తే మనకి ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే ఒకవేళ నీ భక్తి సన్నగిల్లిపోతుందంటే నీ విశ్వాసం ఏమైపోయినట్లు? చెప్పండి. సన్నగిల్లిపోతున్నట్లు. విశ్వాసం ఏం చేయాలంటే తెలుసా? పెంచాలి. విశ్వాసం ఎలా కలుగుతుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది మనకి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దయచేసి అందరూ వినండి. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన కలిగే విశ్వాసమే నిజమైన విశ్వాసం. ఇక ఏ విశ్వాసమైనా అది పర్సంటేజ్ తక్కువ ఉన్న విశ్వాసం, 100% ప్యూర్ విశ్వాసం ఏదైనా ఉంది అంటే, కల్తీ లేని విశ్వాసం ఏదైనా ఉంది అంటే అది వినుట వలన కలిగిన విశ్వాసమే నిజమైన విశ్వాసం. చూస్తారా మాట? నేను అన్న మాట నిజమో కాదు ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, కాగా
వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును. దేవుడి నామానికి మహిమ కలుగును కాదు. సరే, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అంటే వినాలంటే, క్రీస్తుని గురించిన మాట మనం వినాలంటే, మనం విశ్వాసం కలగాలంటే, ఆ విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? మనం ఏం వినాలి? క్రీస్తుని గురించిన మాట వినాలి. మరి అది ఎప్పుడు వినపడుతుంది చెప్పండి? ఎప్పుడు వినపడుతుంది? ఎప్పుడైతే దేవుని వాక్యం వినపడుతుందో, అంటే మనకి ఇంచుమించు వారానికి ఒక రోజు ఆదివారం దేవుని వాక్యం మనకి వినపడుతూ ఉంటుంది. అది వినపడినప్పుడే మనలో విశ్వాసము వృద్ధి పొందుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలులు అందరూ కూడా ఏం పొందించమని అడిగారో తెలుసా? విశ్వాసం పొందించమని అడిగారు. ఈ కడవరి దినాల్లో మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం. ఆ మాట చూద్దాం. తిమోతికి రాసిన లోకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. లోకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా చాలు. అపోస్తలులు అంటే మొట్టమొదటి క్రైస్తవ్యాన్ని అంగీకరించి ప్రపంచ క్రైస్తవుని ఏకం చేసిన మొట్టమొదటి అపోస్తలులు 12 మంది, మొత్తం 13 మంది అపోస్తలులు కూడా ఈ విధంగా అడుగుతున్నారు. ఏమన్నా తెలుసా? మా విశ్వాసము వృద్ధి పొందించుమని చెప్పగా, ప్రభువుతో చెప్పగా వృద్ధి పొందించమంటారు. అంటే విశ్వాసాన్ని మనం ఏం చేయాలట? వృద్ధి పొందించాలి. నిజమే. కానీ మనము చాలా మంది విశ్వాసులు ఏమడుగుతారు తెలుసా? మా ఆస్తిని వృద్ధి పొందించండి, మా అంతస్తులు వృద్ధి పొందించండి, లేకపోతే మనకున్న ధనాన్ని వృద్ధి పొందించండి, మాకున్న ఈ చిన్నపాటివి ఏం చేయమంటారు? వృద్ధి పొందించండి, మాది అభివృద్ధి చేయండి అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అపోస్తలులు ఏం చెప్తున్నారో తెలుసా? ప్రభువుని ఒకటి వేడుకుంటున్నారు. ఏంటో తెలుసా? మా విశ్వాసమును వృద్ధి పొందించుడి. నిజమే. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుడు, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా. బాప్తీసం తీసుకున్న తొలి దినాలలో విశ్వాసం ద్వారా మనం బాప్తీసం తీసుకున్నాం. అదే విశ్వాసము ఇప్పటికీ ఉందా? వృద్ధి పొందిందా? లేకపోతే ఆ విశ్వాసం సన్నగిలిపోయిందా? ఒకసారి ఆలోచించండి. ఏంటంటే ఎలా అడుగుతారు? మా విశ్వాసము, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మా విశ్వాసము, మా పేరే విశ్వాసులు, మేము విశ్వసించే కదా ఆయన సన్నిధికి వస్తున్నాం అని అంటారేమో. ఒకసారి ఆలోచించండి. నిజంగా మన ఒంట్లో రక్తం ఉంది. రక్తంలో క్వాలిటీ ఉంటుంది తెలుసండి మీకు? అంటే కొంతమందికి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి. దాంట్లో క్వాలిటీ ఉంటుంది. అంటే పైకి కనపడడానికి అంత రక్తం అంతా ఎలా ఉంటుంది? ఎర్రగానే ఉంటుంది. ఎవరిని నరం నుంచి రక్తం తీసినా రక్తం వస్తుంది. కానీ రక్తహీనత ఉంది అంటారు. ఎందుకంటే రక్తం కనపడుతున్నప్పుడు రక్తహీనత ఎందుకు ఉంది? రక్తం ఫాల్ట్ ఏమైంది? తక్కువైంది. కొంతమంది పాయింట్లు కూడా ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అది ఎవరికి కనపడదు, బయటికి చూస్తే కనపడతా? చెప్పండి, కనపడతా? ఇప్పుడు నేను వెళ్ళి ఏ టెస్ట్ చేయించుకోకుండా నా రక్తం పాయింట్ చెప్పండి అంటే చెప్పగలరా? చెప్పలేదు. అలాగే మన విశ్వాసము కూడా ఒకవేళ సన్నగిల్లిపోయిందేమో, మనకి అది బయటికి కనపడదు. అందరి విశ్వాసం ఒకలాగే కనపడుతూ ఉంటుంది. కానీ మన విశ్వాసము బాప్తీసం తీసుకున్న రోజు నుంచి ఇప్పటికి ఎంత విశ్వాసం పెరిగిందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వల్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించండి, మన విశ్వాసము పెరిగిందా, ఒకవేళ తరిగిందా, ఎలా ఉన్నాం మనం అని మనకు మనమే ఎల్లప్పుడూ పరీక్ష చేసుకుంటూ ఉండాలంట. బైబిల్లో ఉందా మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలంట? పరీక్షించి తెలుసుకున్నది, పరిశోధించుకున్నది అన్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో. చూస్తారన్నమాట. ఒకసారి చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్పండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది.
అది మరొక చోట, ఇందులో కాదు మరొక చోట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మీరు విశ్వాసమై గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట? పరీక్షించుకోండి. పరీక్ష చేసుకోవాలి. మనకి మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుంటేనే మనం విశ్వాసంగా ఉన్నామో లేదో మనకి మనం ఏం తెలుస్తుంది? నిజమే. ఈ కడవరి దినాలలో మనం విశ్వాసంగా ఉన్నామా లేదా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నామా లేదా, భక్తి పరులై ఉన్నామా లేదా, మనకి మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే పైకి అందరూ ఆరోగ్యంగానే కనపడతారు, లోపల అనారోగ్యం ఉందో లేదో మనకి తెలియదు. ప్రియమైన దేవుని వల్ల నిజమే. పైకి ఎలా కనపడతారంటే చాలా ఆరోగ్యంగా కనపడుతూ ఉంటారు. హృదయంలో ఏముందో, మనలో ఏముందో, మనలో ఏ రోగం ఉందో ఎవరికి తెలియదు. కనుక మనకి తెలియాలంటే ఏం చేయాలి? పరీక్ష చేయాలి. పరీక్ష చేస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకే భక్తుడు అంటే మనకి అపోస్తులు చెప్తున్నారు, మా విశ్వాసం ఏం చేయమన్నాడు? వృద్ధి పొందించమన్నాడు. మా విశ్వాసం వృద్ధి పొందించమన్నాడు. ప్రియమైన దేవుని వల్ల విశ్వాసం వృద్ధి పొందుతూ ఉందా లేదా ఒకసారి మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల నిజమే. దేవుని కొరకు ఒకప్పుడు భయభక్తులు కలిగి జీవించిన నీవు ఈరోజు భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నావంటే, దేవుడు అంటే ఒకప్పుడు భయభక్తులు ఉన్నాయి, ఇప్పుడు లేవంటే మీ విశ్వాసం ఏమైనట్టు? సన్నగిలిపోయినట్టు. ఇదివరకు తొలి దినాలలో దేవుని కొరకు పరిగెట్టగలిగే నీవు, నడవగలిగే నీవు ఈరోజు పరిగెట్టలేకపోతున్నావంటే నీ విశ్వాసం ఏమైపోయినట్టు? వెళ్దాం. ఫస్ట్ లో బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉంటామంటే, మనము ఎప్పుడు ఆరాధన ఎప్పుడు జరుగుతుంది, కూడికి ఎప్పుడు జరుగుతుంది, కూటములు ఎప్పుడు జరుగుతాయి, సభలు ఎక్కడ జరుగుతున్నాయి, వాక్యం ఏంటి, పాటలు ఏంటి అని ఎంతో ఆసక్తిగా ఉన్న నీవు కొద్ది సంవత్సరముల తర్వాత ఎలా అయిపోతున్నావు అంటే మారిపోతున్నాం. వెళ్దాం, ఎప్పుడు వెళ్ళే ఆదివారమే కదా, ఎప్పుడు వెళ్ళే కూడికే కదా, ఎప్పుడు వెళ్ళే ఆరాధనే కదా అని మనం ఉంటున్నామంటే మన విశ్వాసం ఏమైపోయినట్టు చెప్పండి? సన్నగిలిపోయినట్టు. కానీ ఏమంటాడో తెలుసా? నీ విశ్వాసము, మా విశ్వాసము వృద్ధి పొందించు ప్రభువా. ఈ రోజు నుంచి మనం ఇదే ప్రార్థన చేయాలి. మా విశ్వాసం ఏం చేయాలి? వృద్ధి పొంది. ఎందుకు వృద్ధి పొందించాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచ్చిన చదవండి. నా మాట అంటే ఎవరి మాట? అది దేవుని మాట. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా పలుకుతున్న మాట. ఏ మాట? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడంట. అంటే విశ్వాసం లేకపోతే నిత్య జీవం ఉండదా? ఉండదని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుడు, మనందరూ రక్షణ తీసుకుని దేవుని వాక్యం వింటూ బాప్తిసం తీసుకుని ఆయన సన్నిధికి వస్తూ ఆరాధన చేస్తూ మనం ఉంటున్నా సరే నిత్య జీవం పొందకపోవడానికి గల కారణం ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచకపోతే నిత్య జీవం ఏమో పొందలేవు. అండ్ ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటి చెప్పండి? ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది బంగారమా, ధనమా, లేకపోతే మంచి పదవా, లేకపోతే ఏం చెప్తారు కొంతమంది? అన్నిటికంటే విలువైనది ఏంటని అడిగితే కొంతమంది బంగారం అని చెప్తారు. బంగారం కన్నా విలువైనది ప్లాటినం అని చెప్తారు. ప్లాటినం కన్నా విలువైనది డైమండ్స్ అని చెప్తారు. అంటే ఇలా చాలా విలువైనవి చాలా చెప్తారు. కొంతమంది ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బుల కన్నా విదేశాల్లో ఉన్న డబ్బులు ఇంకా ఎక్కువ విలువైనదండి. అక్కడ ఒక డాలర్ వచ్చి ఇక్కడ ఎన్ని రూపాయలు? 70 రూపాయలు. అక్కడ 1 రూపాయలతో సమానం. అంటే ఇక్కడ ధనం కన్నా అక్కడ ధనం ఏమవుతుంది? ఇంకా విలువైనది. అంత విలువైనది కనుకే ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ దేశాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ డబ్బు ఏం చేస్తున్నారు? సంపాదిస్తున్నారు. ఇక్కడ సంపాదిస్తే తక్కువ వస్తుంది, అక్కడ సంపాదిస్తే ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది. అంటే ఏది విలువైనదో అదే సంపాదించాలి అనుకుంటున్నాడు మనిషి. కానీ అన్నిటికంటే విలువైనది ఏంటంటే జీవం, ప్రాణం. అన్నిటికంటే విలువైనది ఏంటి? ప్రాణం. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా జీవం ఉంటేనే వాటన్నిటికీ విలువ. జీవం లేకపోతే అవన్నీ వృధా, వేస్ట్. అవునా కదా? ఒక మనిషికి బంగారు ఉంగరాలు, బంగారు చైన్లు ఎన్ని పెట్టామనుకోండి బాగుంటుంది చూడడానికి. అదే ఒక శవానికి పెడితే ఎంత పెట్టినా వేస్టే కదా.
అంటే అన్నిటికంటే విలువైనది ఏంటి ఇప్పుడు చెప్పండి? ప్రాణం, నిత్య జీవం. అంటే ఈ ప్రాణము, ఈ జీవము నిత్య జీవానికి వెళ్ళాలంటే, అంటే దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే మనలో ఏది వృద్ధి పొందాలి? విశ్వాసం వృద్ధి పొందాలి. విశ్వాసం. భక్తుడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూసారా, లోకంలో అన్ని సాధ్యమే, కానీ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే ప్రభు నేను ఏం చేయాలి ప్రభు? విశ్వాసం పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసం పెంచుకోవాలంటే ఏం చేయాలి? డబ్బును పెంచుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మన దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, ఆ 10,000ని ₹1,00,000 చేయాలంటే ఏం చేయాలి? దాని నుంచి మంచి వ్యాపారం చేసి డబ్బులు ఏం చేయొచ్చు? పెంచొచ్చు. లేదా ఎవరికైనా వడ్డీకి ఇచ్చి ఆ డబ్బులు ఏం చేయొచ్చు? పెంచొచ్చు. ఆ ధనాన్ని ఖర్చు పెట్టేసామనుకోండి, పెంచలేము. దాన్ని వృద్ధి పొందించాలంటే ఏం చేయాలి? దానికి ఇంకా డబ్బులు తోడయ్యేలాగా మనం దానికోసము కష్టపడాలి. అలాగే మనలో విశ్వాసం పుట్టిందనుకోండి, ఆ విశ్వాసాన్ని పెంచాలంటే, దాన్ని మనం పెంచాలంటే ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఆయన వాక్యం ఎల్లప్పుడూ వినాలి. నిజమే, నువ్వు కూర్చున్నప్పుడు వినాలి, నిల్చున్నప్పుడు వినాలి, ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల ఏ ఆదివారం ఆయన సన్నిధిని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఆదివారం నువ్వు విడిచిపెట్టావా, నీ విశ్వాసం ఏదో ఒక రోజు, చూడండి, గమనించండి ఒకసారి, 1 వారం 2 వారాలు మానేసి చూడండి, 4వ వారం మీకు ఎల్లబుద్ధి వద్దేమో ఒకసారి ఆలోచించండి. ఎల్లబుద్ధి అవ్వదు. ఎందుకు ఎల్లబుద్ధి అవ్వట్లేదు? ఎప్పుడు వెళ్ళే ఆదివారం, ఎప్పుడు వెళ్ళే సంఘస్థులు, ఎప్పుడు చెప్పే దైవజనులు, ఎప్పుడు కనబడే సహోదరులు, అక్కడికి వెళ్తే వాక్యం ఎన్ని దొరుకుతాయి. కానీ 2-3 వారాల మధ్యలో మానేసిన తర్వాత ఎందుకు నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అని ఒకసారి మీరు ఎప్పుడైనా పరీక్ష చేసుకోండి. మీ విశ్వాసం ఏమైపోయినట్లు? సండకిల్లిపోయింది, తరిగిపోయింది, ఖర్చు అయిపోయింది అనమాట. నువ్వు దాన్ని వృద్ధి పొందిస్తేనే ఆ విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. మన విశ్వాసం పెరగాలంటే ఆయన యుద్ధము రావాలి. ఎందుకు విశ్వాసము? నువ్వు తీసుకున్న బాప్తిస్మము, నువ్వు తీసుకున్న రక్షణ కడ వరకు నమ్మకంగా నిలబెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆయన నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఇది ఇంత చేసి నిత్య జీవానికి వెళ్ళేటప్పుడు మనం వెనకబడిపోయాం అనుకోండి, ఇంత కష్టపడి మొదట్లో కష్టపడిపోయి తర్వాత కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అక్కడికి మనము వెళ్ళలేము. ప్రియమైన దేవుడు అంటే మన విశ్వాసం ఏం చేయాలట? పెంచుకోవాలండి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఏమిటి తెలుసా? 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మనం అందరం ఎల్లప్పుడూ ఎప్పుడు వినే మాటలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనల్ని ఏదో కొత్తగా మనకి ఏదో చెప్పాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి మనం అందరూ శ్రద్ధగా వెళ్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, దయచేసి అందరూ బైబిల్ తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడపుట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూసారా, ఏం కాపాడుకున్నాడు ఆయన? విశ్వాసం కాపాడుకుంటాడు. విశ్వాసం కాపాడుకోవాలా? ఖచ్చితంగా కాపాడుకోవాలని దేవుడు వాక్యం చెప్తుంది మనకి. విశ్వాసం కాపాడుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. విశ్వాసం నాణ్యత పెంచుకోవాలి. మన రక్తంలో నాణ్యత పెంచుకోవాలంటే, రక్తహీనత తొలగించుకుని రక్త పుష్టి పొందాలంటే ఏం చేయాలి? జ్యూస్ తాగాలి. ఏం చేయాలి? జ్యూస్ తాగాలి. మంచి ఆకుకూరలు తినాలి, మంచి జ్యూస్ తాగాలి. అప్పుడే మన రక్తం ఏమవుతుంది? బలంగా మారుతుంది, రక్తహీనత పోతుంది. అలాగే నీ విశ్వాస నాణ్యత పెరగాలంటే సత్యవాక్యం వినాలి. ఏ వినాలి? సత్యవాక్యము. సత్యవాక్యం అంటే ఏంటి చూద్దాం అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు ప్రతిష్ఠ చేయాలట. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. చూసారా, నీ వాక్యమే సత్యము. సత్యం అని ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యము. మరి ప్రతి చోట వాక్యమే కదండి అనపడుతుంది. అంతా సత్యమే కదండి అనుకుంటే అంతా సత్యమేనా? అన్ని చోట్ల సత్యమేనా? కాదు. అన్ని చోట్ల సత్యవాక్యము దొరకదు. ఎందుకో తెలుసా? వాక్యం అట అపవాది కూడా బోధిస్తుందట. వాక్యం ఎవరు బోధిస్తున్నారు? అపవాది కూడా బోధిస్తుంది. మరి అపవాది బోధించే వాక్యం సత్యమా? అపవాది వాక్యం బోధిస్తుందా? బోధిస్తుందా చెప్పండి. తెలుసా మీకు?
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అరణ్య మార్గంలో 40 దినాలు శోధింపబడ్డాడంట. 40 రాత్రులు 40 పగళ్ళు అరణ్యంలో ఉపవాసం ఉండి శోధించబడిన తర్వాత ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? అపవాది వచ్చింది. అపవాది వచ్చి ఏం చేసింది? ఈ లోకాన్ని అంతటినీ చూపించి ఈ లోక రాజ్యాలన్నీ నీ వశం చేస్తాను, నా కాళ్ళకు మొక్కమంది. ఒకసారి మరలా ఇంకోసారి ఏం చెప్పింది? నీ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పింది. మూడవదిగా వాక్యం చెప్పింది. మూడవది ఏం చెప్పింది? వాక్యం చెప్పింది. ఏ వాక్యం చెప్పింది? నీ కొండ మించి దూకే, నీ పాదములకు రాయి తగలకుండా నీ దూతలను నీ చేతులతో ఎత్తి పట్టుకుందునని కీర్తనల గ్రంథంలో ఉంది కదా. నీ దేవుడే చెప్పాడు, నీ తండ్రే చెప్పాడు కదా, దూకే అని చెప్పిందండి. అంటే ఇప్పుడు మనకన్నా వాక్యం ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. మనకన్నా వాక్యం బాగా అపవాదికి తెలుసు. ఎలా తెలుసు? వాక్యం ఎలాగ తెలుస్తుంది? అపవాది ఎవరో తెలుసా? వాక్యపు దొంగ. విన్నారు ఎప్పుడైనా మీరు మాట? వాక్యపు దొంగ. ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీరు అనాలోచనతోనూ, లేకపోతే ఇంటి దగ్గర ఆలోచనలతోనూ, లేకపోతే ఏదో అనాలోచనతో నిద్రపోతానో, లేకపోతే ఎలా ఉన్నారనుకోండి, వాక్యం ఎవరు ఎత్తుకుపోతారు? దొంగ ఎత్తుకుపోతాడు. వాక్యపు దొంగ అనమాట. అలాగ వాక్యాన్ని సంపాదించి వాక్యమై ఉన్న దేవుణ్ణే వాక్యం చెప్తుందండి. వాక్యమై ఉన్న దేవునికే వాక్యము చెప్తుంది. చూసారా? నిజమే. అంటే మనకి మన హృదయంలో ఫలించవలసిన వాక్యాన్ని దుష్టుడు ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయేలాగా మనం ఉండకూడదు. మన వాక్యాన్ని మనమే, మన హృదయంలోని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. వాక్యం వినాలా? అంగీకరించాలా? హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆ వాక్యాన్ని క్రియల్లో మనం ఏం చేయాలి? చూపించాలి. ఇక్కడ ఏ వాక్యం పడితే ఆ వాక్యంగా సత్యవాక్యం వినాలి. ఈ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకమును నన్ను నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును. వారును అనగా ఎవరు చెప్పండి? వారుని అనగా మనం. వారిని అనగా మనము మన యందు ఏకమై ఉండునట్లు వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును. చూసారా? నా యందు విశ్వాసముంచు వారందరును. ఎవరి యందు విశ్వాసం ఉంచును వారు? దేవుని యందు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచు వారందరును ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు మనకి చక్కగా బోధిస్తున్నారు. నీలో నిజమైన విశ్వాసం ఉంటే నువ్వు ఎలా ఉంటావంట? ఏకమై ఉంటావంట. ఏకమై ఉంటావంట. నువ్వు ఏకమై ఉండాలంటే ఎలా ఉండాలి? నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు తెలుసా? ఈ లోకంలో మనకి చాలా సంఘాలు ఏర్పడ్డాయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి, ఎన్నో డినామినేషన్లు ఏర్పడ్డాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రపంచమంతా క్రైస్తవులంతా ఒక్క దేవుడినే నమ్ముకున్నారు. ఎవరు నమ్ముకున్నారు? యేసుక్రీస్తు నమ్ముకున్నారు. ఆయనలో ఏకమై ఉండాలంట. ఆయనలో ఏకమై ఉండాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి చెప్పండి? ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచునట్లు, విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారి యందు నిన్ను, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని. ఇప్పుడు నిజమైన వెలుగు లోకానికి పంపబడిందంటే మనల్ని ఏం చేయడానికి పంపబడింది? ఏకం చేయడానికి, వెలిగించబడడానికి. ఇవన్నీ జరగాలంటే, విశ్వాసం మనలో వృద్ధి పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే సత్యవాక్యాన్ని వినాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వల్ల సత్యవాక్యం నువ్వు ఎప్పుడైతే వింటావో, ఎప్పుడైతే వాక్యాన్ని విశ్వాసాన్ని కాపాడుకుంటావో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. ఏం కాపాడుకోవాలి చెప్పండి? ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే, దాన్ని వృద్ధి చేసుకోలేకపోతే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము
25వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభువు చెప్తున్నారు. యేసు ప్రభువు ఏం చెప్తారు తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే. మనమేమనుకున్నాం, ఈ లోకంలో ఈ జీవం ఇది నిజమైన జీవమేమో అనుకున్నాం. కాదు, ఆ జీవం యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే నిత్య జీవం చూసారా, అదే నిజమైన జీవం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఒకవేళ చనిపోయినా కానీ ఏమవుతావు? బ్రతుకుతావు. అప్పుడు నీ భక్తి నీకు ఏం చేస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మనము ఒకవేళ చనిపోయామనుకోండి, ఆ మాట అనడానికి భయం వేస్తుంది. మీకు భయం ఏంటలేదా? అదే దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగి ఉంటే కనుక భయం ఏంటి? ఎందుకు భయం ఏంటి? చనిపోయినను ఏమవుతాడు? అతను బ్రతుకును అన్నాడు. అందుకే చెప్తారు యేసుక్రీస్తు ప్రభువు, మీరు ఏం భయపడద్దు, పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానం అంటే ఏంటి? శివ చెప్పమ్మా, పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఏంటో తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేయబడి యేసుక్రీస్తు ప్రభువు రాకడలో లేపబడతాం చూసారా, అదే పునరుత్థానం. మరలా కొత్త శరీరాన్ని ధరించడమే పునరుత్థానం. ఈ పునరుత్థానం ఎవరు ఇవ్వాలంటే మనకి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇస్తారు. ఒకవేళ నువ్వు సమాధి చేయబడి ఆయన రెండవ రాకల్లో తిరిగి మరలా కొత్త శరీరంతో, మహిమ శరీరంతో నువ్వు లేపబడితే అదే పునరుత్థానం. ఈ పునరుత్థానము జీవమును నేనే. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఏం చేస్తారంట? బ్రతుకును. అంటే నువ్వు ఏ విశ్వాసం ద్వారా ఆయనలోనికి వచ్చావో ఆ విశ్వాసాన్ని కడవరకు ఏం చేయాలంట? నమ్మకంగా కాపాడుకోవాలి ఆ విశ్వాసాన్ని. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, ఆయన యందు విశ్వాసంగా జీవిస్తున్నాను, ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఆయన కొరకు ఖర్చు అయిపోతున్నాను కనుక నేను ఒకవేళ చనిపోయినను ఏం చేస్తాను? పునరుత్థానంలో ఏం చేస్తాను? తిరిగి లేస్తాను. ఇదే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసం నీకు బలముగా నాటబడాలంటే నువ్వేమినాలో తెలుసా? దేవుని వాక్యం ఎల్లప్పుడూ వినాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, నేను పునరుత్థానమును నేనే, జీవమును. మరొక చోట అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన మార్గం, ఆయన మన పరలోకానికి ఆయనే మార్గం, ఆయనే మన జీవం, ఆయనే సత్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ఫలించేటట్లు మన జీవితాన్ని కొనసాగిస్తామో, విశ్వాసాన్ని కాపాడుకుంటామో, విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటామో, అప్పుడు చనిపోయిన వాడు ఏమవుతాడట? బ్రతుకుతాడట. అప్పుడు ఈ లోకంలో ఎన్ని వార్తలు విన్నా మనకి ఏమవుతుంది? భయం కలుగుతుంది. ఎప్పుడైతే ఎవరైతే ఈ సంఘం అనే వాళ్ళలోనికి రాకుండా ఇంకా బయట నిలబడి చూస్తుంటారు చూసారా, వారే ఏమవుతారు? భయపడాలి. సంఘం అనే వాళ్ళలోనికి వచ్చేసిన తర్వాత ఎటువంటి భయము లేదు. ఎందుకో తెలుసా? ఇది రాజ్యం. సంఘం అనగా చెప్పండి, రాజ్యం. ఈ రాజ్యంలోనికి ప్రవేశించిన వాడు ఇక భయపడక్కర్లేదు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా దేవుని కొరకు బ్రతికితే చాలు. ఆయన ఇచ్చిన ఈ ఉచితమైన కృప, ఉచితమైన బాప్తిస్మం, ఉచితమైన రక్షణ, ఉచితమైన నిత్య జీవము, ఇవన్నీ మనకి అనుగ్రహింపబడతాయి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. నిజమే, ఉచితంగా ఇచ్చేది ఈ లోకంలో అన్నీ కావాలి మనకి. నిత్య జీవం, ఈ ఉచితమైన కృప, ఉచితమైన రక్షణ మనకి ఎందుకో అది ఎవరు కోరుకుంటలేదు. ఉచితం అనగానే లోకంలో ఏం చేస్తున్నారు చెప్పండి? ఉచిత బస్సు అనగానే ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు బస్సులు ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. ఉచిత బస్సు అనగానే మొత్తం బస్సు నిండా జనం. ఎవరంటే అందరూ ఆడవాళ్ళే. ఒక్కరు కూడా మన వాళ్ళు ఎక్కడానికి అవకాశము ఉండట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఉచితం. అవునా? ఉచిత రేషన్ ఉచితం అంటే ఉచితం అనగానే అందరూ ఆ మాయలో పడిపోతున్నారు. కానీ దానికంటే, ఎందుకంటే అంతకంటే గొప్పదైన నిత్య జీవము, అంతకన్నా గొప్పదైన ఆయన కృప, రక్షణ, ఇవన్నీ కూడా ఉచితం. కానీ వీటి విలువ తెలియక మనం దీని కొరకు మనం ఏం చేయట్లేదు? పరిగెత్తట్లేదు. నిజమే. అయ్యా నీకు నిత్య జీవం కలుగుతుంది, నువ్వు దేవుడిని నమ్ముకుంటే, ఆయన మార్గంలోకి వస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. ఈ జీవాన్ని విడిచిన తర్వాత డైరెక్ట్ అక్కడ నిత్య జీవానికి వెళ్తావు అంటే దాన్ని ఎవరు నమ్మట్లా. ఎందుకంటే దాని విలువ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుడు వాళ్ళ అర్థమైన వాడు ఏం చేస్తాడు? ఉచితంగా వచ్చిన దాని కోసం పరిగెత్తుకుని వస్తాడు.
అర్థమవుతుందా? ఈ లోకంలో అన్ని ఉచితమే, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒకటి వచ్చింది, దాని ద్వారా అన్ని ఆపరేషన్లు ఏమవుతున్నాయి, ఉచితం అయిపోతున్నాయి. ఆపరేషన్ పడకపోయినా కానీ చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఉచితం అని తెలుసా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఉచితంగా వస్తుందని. కానీ అంతకంటే ఉచితమైన దేవుని కృప, దేవుని రక్షణ దగ్గరికి ఎవరు రావట్లేదు. కానీ కొన్ని రక్షణ తీసుకున్న వాళ్ళైనా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారంటే వాళ్ళు కూడా కొంతమంది తొట్టిల్లు పోయి లోకంలో కలిసిపోయే విధంగా బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని వల్ల లోకంలో కలిసిపోవడానికి కాదు మనం రక్షణ తీసుకున్నది. ఈ రక్షణ కడ వరకు నిలబెట్టుకోవాలి. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. ఎందుకంటే రక్షణ తీసేసుకుని మరలా మనం లోకంలోకి వెళ్ళిపోయి అనుకోండి, అంతవరకు సహించలేకపోయి అనుకోండి, బాప్తీసం తీసుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే అది మన భ్రమ. అది కేవలం పరలోకానికి, సంఘంలోనికి అడుగు పెట్టడానికి తొలిమెట్టు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటావో, వృద్ధి చేసుకుంటావో, భయభక్తులు కలిగి జీవిస్తావో, నీ భక్తిని కాపాడుకుంటావో, వాడే యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారే పరలోకానికి అర్హులు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు, మంచి పోరాటం పోరాడి తిని. మంచి పోరాటం. పోరాటం ఎవరితో పోరాడాడైనా? అపవాదితో, లోకంతో పోరాడాడైనా. లోకాన్ని ఎలా ఎంచుకున్నాడు తెలుసా? ఆయన పెంటగా ఎంచుకున్నాడంట. లోకాన్ని పెంటగా ఎవరైనా ఎంచుకుంటారని చెప్పండి. లోకాన్ని పెంటగా ఎంచుకున్నారన్న వారు చేతులు పైకెత్తండి. ఎంచుకోరు. ఎందుకు తెలుసా? లోకాన్ని పెంటగా కాదు, కనీసం మన చేతిలో ఉన్న మొబైల్ మనం ఏం చేయలేకపోతున్నాం, పెంటగా ఎంచుకోలేకపోతున్నాం. ఒక్కసారి ఒక వారం మొబైల్ అంతా ఇంటి దగ్గర పెట్టి రాగంద్రా, అచ్చి బాబు ఒక్క వారం 2 గంటల మొబైల్ లేకుండా ఏమో ఏ ఫోన్ మనకు వచ్చేద్దో అనుకుంటారు. మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. కానీ కొద్ది సంవత్సరాలకు 25 సంవత్సరాల కంట మనిషి ఎలాగైపోతాడంటే గూడొచ్చిన వాళ్ళకి ఇలాగైపోయి, మెల్లలాగైపోయి, నక్కలాగా సన్నంగా అయిపోయి, ఒక వింత రోగం వచ్చేసి ఆ రోగం పేరే ఇంకా పెట్టలేదు, పెడతారంట 25 సంవత్సరాల తర్వాత వస్తుందంట. ఎందుకంటే ఈ రీల్స్ చూసి 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 మనిషి ఏమైపోతున్నాడు, ఒక కొత్త రోగాన్ని తెచ్చుకుంటాడు. ఆ రోగం ద్వారా మనిషి నిద్రకు లోనైపోతున్నాడు. శరీరంలో అన్ని అవయవాలు పాడైపోతున్నాయి, ఎముకలు పాడైపోతున్నాయి, అన్ని పాడైపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ గొడవ లేదు, కానీ ఇప్పుడు ఇదే గొడవ ఇంకా పెరిగిపోతుంది తప్ప అవ్వట్లేదు. కానీ ఈ లోకంలో ఇదంతా పెంటగా మనం ఎంచుకోకపోతే గనక, దీంతో మనం పోరాడలేకపోతే గనక, మన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే గనక, మన పరుగు ఇలా కడముట్టించకపోతే గనక మనం నిత్య జీవాన్ని మనం ఏం చేసుకోలేము, పొందలేము. నిజమే. ఒకసారి ఆలోచించండి, అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారు, ఈ లోకాన్ని ఎలా పెంచుకున్నారు? ఆయన పెంటగా ఎంచుకున్నారు. అని లోకంలో నువ్వు ఇక్కడ చూపించేవేమి పెంటగా ఎంచుకోగలుగుతున్నావు అనేది ఒకసారి మనకి మనమే పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుడు, అపవాది మనల్ని మోసం చేస్తుంది. అపవాది ఎలాగైనా మనల్ని మాయ చేసి ఏం పర్లేదు ఈ లోకంలో ఉన్నాయన్నీ మన చేత చేయించాలని చూస్తుంది. లోకాశను చూపిస్తూ ఉంటది. అపవాది దగ్గర ఉన్నదంతా ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడము. ఆ 3 ఉపయోగించింది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కూడా. దాని దగ్గర ఉన్నవే అవే, ఆ 3. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏ 3 ఉన్నాయి? నేత్రాశ ఫస్ట్ కొండపైకి తీసుకెళ్ళింది, మొత్తం అన్ని చూపించింది, లోకరాజ్యాలన్నీ చూపించింది. అదే ఆశ యేసుక్రీస్తు ప్రభువారు లొంగలేదండి. నేత్రాశకి ఏమవ్వలేదైనా లొంగలేదు. తర్వాత శరీరాశ అంటే తినాలి, ఆకలి పుట్టించింది. ఆకలి పుడతా ఉన్నప్పుడు ఎవరికైనా ఆకలేసిన వారి దగ్గరికి వెళ్ళి బిర్యానీ పట్టుకెళ్ళి తిను బాబు అని అంటే అనుకోండి, ఏం చేస్తాడు అతను? వెంటనే ఆకలి వేయడం పాపం తినేస్తాడు. ఆటోమేటిక్గా శరీరంలో ఆశ పుడితే చాలు, వెంటనే ఏం చేస్తాడు? శరీరంలో ఆశ పుడితే చాలు ఏం చేస్తాడు? మనిషి తినేస్తాడు, లోనైపోతాడు. రెండవది శరీరాశ చూపించింది. తర్వాత జీవపు డంబము. నా తండ్రి నన్ను పట్టుకుంటాడు కదా, నీ తండ్రి నిన్ను పట్టుకుంటాడు కదా. ఎలా పదప్రయోగం చేసిందో తెలుసా? నీవే దేవుని కుమారుడు అయితే కిందకి దూకేయం. అంటే ఏంటి? నీవే దేవుని కుమారుడు అయితే అంటే ఒక రకంగా తిట్టిందనమాట యేసుక్రీస్తు ప్రభువారిని. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా ఆయనకి పుట్టుంటే భూమి మీదకి ఏం చేయమంటుంది? పండుమించి దూకే అంది. అప్పుడు ఆయనకి జీవపడంబం కలిగిపోయి, నన్ను దేవుని కుమారుడు కాదంటావా, నా దేవుడు నన్ను దూతలతో పట్టుకుందుడు అని దూకేస్తే చెప్పండి. ఆయన అలా దూకలేదు. ఆయన కూడా వాక్యం గుర్తు చేశాడు. ఏంటి?
నీ దేవుడైన యెహోవాను పరీక్షించకూడదని వాక్యంలో ఉన్నది చూసుకోలేదా అని ఆయనే తిరిగి ప్రశ్నించాడు. నిజమే, ఆయన్ని మనం పరిశోధించకూడదు. ఎవరు మనం పరిశోధించాలి? ఆయనే మనం పరీక్షించాలి తప్ప మనం ఆయన పరీక్షించకూడదు. ఇప్పుడు ఆయన అపవాది చెప్పినట్టు ఆయన దూకేస్తాడా లేదా అని ఎవరు పరిశీలించాలి? ఆయనే పరిశీలించాలి. కనుక అపవాది దగ్గర ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవగుణము. ఈ మూడే మన మీద కూడా ప్రయోగించి ఈ లోకంలో మన విశ్వాసాన్ని మొత్తం పోగొట్టేస్తాను. మన విశ్వాసం ఇంత కూడా విశ్వాసం లేకుండా దేవుడు అప్పుడు వరకు వెళ్ళేవాడినండి చర్చికి, అప్పుడు ఏదో పాట పాడేవాడు, ఆ పాటలు కూడా మర్చిపోయి నేను అన్నారనుకోండి, మన విశ్వాసం అంతా ఏమైపోయినట్టు. మనకు కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఏదైనా సరే, మనకు బంధువులు ఉన్నా లేకపోయినా, మన ఆస్తి ఉన్నా లేకపోయినా, ఏమైపోయినా మన టార్గెట్ ఏంటంటే నిత్య జీవం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ అన్ని పోగొట్టేసుకున్నా మనకి పర్లేదు అనిపించాలి. అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్పారు, నాకు ఈ లోకాన్ని అంతా నేను ఏం చేస్తున్నాను, పెంటగా ఎంచుకుంటున్నాను అంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును. కనుక ఈ వాక్యం విన్న సహోదరులారా, మీరు నిజంగా విశ్వాసాన్ని కాపాడుకునే వాళ్ళైతే మీ విశ్వాసం ఏమవ్వాలి? వృద్ధి పొందాలి. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ బలమైన విశ్వాసము ఎవరికి ఉందో తెలుసా? అబ్రహాము గారికి ఉంది. ఎవరికి ఉంది? అబ్రహాము గారికి ఉంది. అందుకే ఆయన ఏమన్నారు తెలుసా? విశ్వాసులకు తండ్రి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం నుంచి ఆ యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎతడును అబ్రహాము కుమారుడు. ఎందుకంత విశ్వాసం వచ్చింది ఆయనకి? ఎందుకంత విశ్వాసం వచ్చింది? ఆయన ఇస్సాకుని ఎప్పుడు కన్నాడు? ఆయన 100 సంవత్సరాల వయసులో, ఇంకా పిల్లలు పుట్టనంత వయసులో దేవుడు వచ్చి నీ కౌగిట ఒక బిడ్డ పుడతాడు అనగానే ఎవరు నమ్మారు? అబ్రహాము గారు నమ్మారు. అదే ఆయన విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడిను. నిజమే. ఎప్పుడైతే నువ్వు బలంగా దేవుణ్ణి నమ్ముతావో, విశ్వాసం ఉంచుతావో, మనకేం భయం లేదండి. దేవుడే మన పక్షాన ఉంటాడు. నువ్వు అపవాదిని ఎదిరించాలన్నా, యేసుక్రీస్తు ప్రభువారిలో అపవాదిని ఎదిరించాలన్నా నువ్వు ఎవరిని కలిగి ఉండాలి? వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యం మన దగ్గర లేదనుకోండి, ఏం చేస్తాడు? అపవాది వచ్చి మనకి వాక్యాన్ని ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఎలా బోధిస్తాడంటే వాక్యం అందులో అలాగే ఉంది కదా అనిపించేలా బోధిస్తాడు. ఆదికాండంలో నోవాహు గారు అట్లు చేసిన అని ఉంది. ఏమనుంది? నోవాహు అట్లు చేసిన. ఇప్పుడు ఏమొచ్చి అట్లు చేసిన అనగానే ఏమట్లు? మినపట్ల, బొబ్బట్ల, లేకపోతే పెసరట్ల అన్న చెప్పుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. అది ఎలా ఉన్నప్పుడు అట్లు చేసినట్టే నిజంగా అలా చేశాడా? వాక్యం చదవడానికి ఏమవుతుంది? అర్థం అవ్వదు. ఇది నిజమేమో అనుకుంటాడు. ఇలాగ అపవాది మనల్ని ఎలా బోధిస్తాడంటే కొత్త మార్గంలోకి బోధించేస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. నోవాహు అట్లు చేసినంటే అలా చేసిన అని అర్థం, అంతేనా? అంటే 2 అర్థాలు ఉంటాయి. మనం తీసుకునే అర్థం, బైబిల్లో ఆత్మీయ అర్థాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఇది తీసుకోవాలంటే, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంటే వాక్యాన్ని బలంగా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, వినాలి. వాక్యము నువ్వు ఎల్లప్పుడూ ఎప్పుడైతే వింటావో అప్పుడే నీ విశ్వాసం ఏమవుతుంది? వృద్ధి పొందుతుంది. అదే చెప్తాను, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరి ఏ మాట పడితే ఆ మాట వింటే విశ్వాసం కలగదు. క్రీస్తును గురించిన మాట వింటేనే విశ్వాసం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా? అప్పుడు ఆలోచించండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా లేదా? ఎవరో మనకి ఎన్నో రకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏమండి, పలానా చోట పలానా జరిగిందండి, పలానా వారు ఇలాగైపోయారు, పలానా వారు అలాగైపోయారు అనగానే మనం ఏమైపోతాం? వెంటనే తొట్టిప్పుడు కింద పడిపోతుంటాం. వినకూడని వార్త వినపడింది అనుకోండి, ఖచ్చితంగా మీరు చలిస్తారా? పడిపోతారా? పడిపోతారు. పడిపోయినా నిలబడాలి. అంటే మన భక్తి ఏం చేయాలో తెలుసా? ధైర్యం పుట్టించాలి. యోబు గారి వినకూడని వార్త వినపడింది. అటువంటి వార్త మనం వినపడిందో యోబు గారికి ఉన్న ధైర్యం ఎంత కూడా మనకి ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళ అదే భక్తి మనకు అదే నేర్పుతుంది. అదే విశ్వాసం కలిగి ఉంటే, అదే ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటే నీ భక్తే నీకేం చేస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. అయ్యా, నీ కొడుకులు 3 ఏమైపోయారు? చనిపోయి. నీ కుమార్తెలు చనిపోయారు. నీ గాడిదలు, నీ గొర్రెలు, నీ మందలు, నీ పశువులు అన్నీ చనిపోయినాయి.
నేను నీకు ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఒక్కడ మాత్రమే తప్పించుకుని మిగిలి ఉన్నానని చెప్పినప్పుడు ఏమన్నాడైనా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకును, ఆయన నామమునకే. అది భక్తి అండి, అది విశ్వాసం అంటే. అలా విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట? అంత విశ్వాసం, అంత గొప్ప విశ్వాసం రావాలంటే నువ్వు అంతకంతకి వృద్ధి చెందాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్టి విశ్వాసం మనందరిలో ఉండాలని, ఇట్టి విశ్వాసం, బలమైన విశ్వాసం మనందరం కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన, శ్రేష్టమైన, అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడారు ప్రభా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసము కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతున్న అపోస్తులైన పౌలు గారు చెప్పారు ప్రభా. నిజమే, అట్టి రీతిగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ అపోస్తులను మాదిరిగా మేము కూడా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతూ ప్రభా. విశ్వాసము లేకుండా మీకు ఇష్టడై ఉండటం అసాధ్యం కనుక ప్రభా, నీ యందు విశ్వాసం గలవాడే నిత్య జీవం పొందుకుంటాడని, వాడి చనిపోయినను బ్రతుకుతాడని నీ వాక్యం ద్వారా ఎంతవరకు మాకు సర్వించారు ప్రభా. అట్టి విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ నీ వాక్యాన్ని ఎల్లప్పుడూ వింటూ భయభక్తులుగా జీవిస్తూ యథార్థంగా జీవించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఎటువంటి భయాలకు లొంగిపోకుండా మా భక్తి మాకు ధైర్యం పుట్టించే విధంగా మన బ్రతుకును కొనసాగించినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. కూడి వచ్చిన సహోదరులందరినీ దీవించమని, ఎత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో 30దంతలుగాను 60దంతలుగాను ఫలించేటట్లు సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.